దేవుడు రాసిన రాత మనుషులకి మార్చే శక్తి ఉందా? దేవుడు రాసిన రాత అంటే దైవ చిత్తము లేనిది మానవ ధర్మం ఉండదు అనేటటువంటిది ఒక నానుడు ఉంది. అందుట్లో భాగంగానే మన వేదాల్లో మొదటి మంత్రము మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పడం జరిగింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడైన మనం దైవాంశ సంభూతులుగా చెప్పేటువంటి రామచంద్రుల వారైనా ఎవరైనా కూడా ఎక్కడున్నారు అంటే తల్లి గర్భం నుంచే ఈ భూమి మీదకి ఉద్ధరించి ఈ భూమి మీదకి వచ్చి వారి యొక్క అవతారాలన్నీ కూడా అంటే దశావతారాల్లో చెప్పేటువంటి అవతారాలన్నీ కూడా తల్లి గర్భం నుంచే ప్రవేశించి రావడం జరిగింది. రాత ఎక్కడ రాయబడింది అంటే ముందుగా తల్లి గర్భం నుంచి జరిగింది. ఎందుకు అలా అని మీరు అడగచ్చు. దీంట్లో ప్రామాణికంగా చెప్పేటువంటి విషయాలు ఏమున్నాయి అంటే తల్లి తండ్రి సంయోగం చెందిన తర్వాత పిండం ఏర్పడుతుంది. ఆ పిండము దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. 4వ నెల వచ్చే వరకు కూడా పిండము పెరుగుతూ ఉంటుంది. మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే 4th మంత్ వచ్చిన తర్వాత హార్ట్ బీట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇదే వేదాల్లో ఏం చెప్పబడింది అంటే ఒక శిశువు ఎప్పుడైతే పిండ రూపంలో ఏర్పడుతుందో ఆ పిండంలోకి ఆత్మ ప్రవేశించే సమయం ఎప్పుడు అంటే 4వ నెలగా చెప్పబడింది. దీనికి ప్రామాణికాలు కూడా వేదంలో ఉన్నాయి. ఈ ప్రామాణికంగా చెప్పుకునేటువంటి విషయాల్లో 4వ నెల నుంచి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అంటే ఒక తల్లి కావాలి, ఒక తండ్రి కావాలి, ఒక వంశం కావాలి అని ఆత్మ వెతుక్కుంటుంది. ఆ ఆత్మ వెతుక్కుని ఏ గర్భవాసంలో ప్రవేశిస్తే తన కర్మలన్నీ కూడా పూర్తి చేయగలుగుతాడో ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ 4వ నెల మొదలుకొని 9వ నెల వరకు కూడా వాళ్ళు ఏమేం చేయాలి అనేవన్నీ కూడా తల్లి గర్భంలో నిజ నిర్ధారణ చేసుకొని వాటిని చేయడానికి పూర్తిగా అక్కడ ఉంటారు.